రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయమైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో రాజకీయ దుర్గంధం ఎక్కువైందని 3 నెలలుగా ఆలయానికి రెగ్యులర్ ఈవో నియామకం లేదని వెంటనే రెగ్యులర్ ఈవో నియమించాలని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం 1 టౌన్ కొత్తపేట తన కార్యాలయంలో పోతిన వెంకట మహేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయంగా ఉన్న ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఆలయంలో రాజకీయ దుర్గంధం పెరిగిపోయిందని, 3 నెలలుగా ఆలయానికి పర్మనెంట్ ఈవో నియామకం లేదని ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న రామచంద్ర మోహన్ ఒకేసారి 3 విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల ఆలయంలో జరిగే కార్యక్రమాలపై, అభివృద్ధి అక్రమాలపై దృష్టి సారించలేకపోతున్నారన్నారు. తక్షణమే ఐఏఎస్ స్థాయి అధికారిని ఈవోగా నియమించాలన్నారు. అన్య మతాలకు చెందిన వారు కాంట్రాక్టులు చేస్తున్నారని, ఆలయంలో కాంట్రాక్టులు హిందువులకే ఇవ్వాలన్నారు. పాలక మండలిలో నేర చరిత్ర ఉన్న వాళ్ళకే అవకాశం ఇవ్వకూడదన్నారు. కాశీనాయన సత్రం కూల్చివేతపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని, ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ భక్తులకు అనేక సేవా కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ జరుగుతున్నాయని, పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే కాశీనాయన సత్రం కూల్చివేశారని, సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ కాశీనాయన సత్రం కూల్చివేతపై స్పందించాలని అన్నారు. ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి కాశీనాయన సత్రం అటవీ శాఖలో స్థలంలో ఉందని, అందుకు మినహాయింపు ఇవ్వాలని లిఖితపూర్వకంగా కోరారన్నారు. ఈ సమావేశంలో అడ్డూరి తమ్మారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవాలయమైనటువంటి అమ్మవారి ఆలయానికి గత 3 నెలల నుంచి రెగ్యులర్ ఈవో గారిని నియమించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. డిసెంబర్ చివరిలో ఈవోగా ఉన్నటువంటి రామారావు గారు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడుండేటువంటి ఈవో రామచంద్ర మోహన్ గారు 3 పదవి బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు. ఆయన అడిషనల్ కమిషనర్గా అమ్మవారి ఆలయ ఈవోగా ఆయన 3 పదవి బాధ్యతల్ని నిర్వర్తిస్తా ఉన్నారు. ఆయన ఏ పదవి బాధ్యత మీద కూడా పూర్తి సమయం కేటాయించలేనటువంటి పరిస్థితి గురించి అందరికీ స్పష్టంగా తెలుసు. కమిషనర్ గా వారు బాధ్యతలు నిర్వర్తించాలి, రాష్ట్రంలో అన్ని దేవాలయాల పనులు బాధ్యతలు చూసుకోవాలి. మరి అడిషనల్ కమిషనర్ గా బాధ్యతలు చూసుకోవాలి, అమ్మవారి ఆలయ ఈవోగా బాధ్యతలు చేయాలి. మరి అమ్మవారి ఆలయంలో ఎక్కడైనా సరే ఆయన వారం రోజుల పాటు అక్కడే ఉండి పదవి బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉందా? ఆయన మంచి వ్యక్తి, బాగా పనిచేస్తారు, కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కానీ అమ్మవారి ఆలయంలో సమయం కేటాయించలేకపోవడం వలన అక్కడ అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు సంబంధించిన సౌకర్యాల కార్యక్రమాలు, ఇంకా అనేక అంశాల మీద ఆయనకి సమయం చాలట్లేదు కనుక మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు అమ్మవారి ఆలయానికి తక్షణమే రెగ్యులర్ ఈవోని నియామకం చేయాలి. గతంలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాన్ని మరలా దుర్గగుడికి ఈవోగా ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాలి, రెగ్యులర్ ఈవో నియమించాలి. అదేవిధంగా వారు కూడా ఐఏఎస్ స్థాయి అధికారి అయ్యి ఉండాలని కూడా ఈ సందర్భంగా మేమైతే కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి 3 నెలల నుంచి ఎందుకు ఒక రెగ్యులర్ ఈవో నియమించలేకపోతా ఉన్నారో సమాధానం చెప్పాలి. ఇంకా రెండో అంశం, మరి రాబోయే నెల రోజుల్లో పాలక మండలి కూడా నియామకం చేస్తామని చెప్తా ఉన్నారు. దేవాలయాల పాలక మండళ్ల నియామకంలో నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులను గాని వారి కుటుంబాలకు గాని అవకాశం కల్పించకూడదు. రౌడీ షీటర్లో, మాజీ రౌడీ షీటర్లో, భూ కబ్జాదారులో ఇట్లాంటి పాలక మండలిలో అవకాశం కల్పించకూడదు. అమ్మవారి ఆలయంలో కాంట్రాక్ట్ అన్ని కూడా హిందువులకే ఇవ్వాలి. చాలా కాంట్రాక్ట్లు అన్యమతస్తులు చేస్తా ఉన్నారు. ఆలయ ప్రతిష్ట దెబ్బతినేటువంటి అవకాశం ఉంది.
హిందూ ధర్మం సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి చాలా మంది, నేను ఎవరు ఒక్క వ్యక్తుల గురించి మాట్లాడతాను, చాలా మంది ఈరోజు చూస్తా ఉన్నాం, ధర్నాలు చేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు. ఒక దగ్గరే కాదు కదా, వాళ్ళు కూడా స్వామీజీలు కూడా చేయాల్సింది. అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద కూడా మీరు దృష్టి సారించాలి కదా. అమ్మవారి ఆలయంలో చాలా కాంట్రాక్ట్లు అన్య మతస్థులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వారిని కాంట్రాక్టుల నుంచి తొలగించి హిందువులకే ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నా. దీని మీద కావాలంటే ప్రభుత్వానికి అన్ని వివరాలు ఆధారాలతో సహా అందిస్తాం. ఏ కాంట్రాక్ట్లు ఎవరు చేస్తూ ఉన్నారు, ఏ పార్టీ అండదండలు ఉన్నాయి, ఇప్పుడు అధికార పార్టీలో ఏ నాయకుడు అండదండలు ఉన్నాయనేది పూర్తి సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం. ఇక్కడ రెగ్యులర్ ఈవోగా లేకపోవడం వలన పూర్తిగా పర్యవేక్షణ కొరవడింది. ఉద్యోగస్తులు ఇష్టాని రీతిన వారికి నచ్చినట్టు పనిచేస్తూ ఉన్నారు. అసలు మీరు బయోమెట్రిక్ ఎంతమంది వేస్తూ ఉన్నారు, వీరు ఎక్కడెక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు అనేది సీసీ కెమెరాలలో పర్యవేక్షించే విధానం లేదు. పట్టించుకునేటువంటి పరిస్థితి అంతకన్నా లేదు. గుడిలో పూర్తిగా రాజకీయ పార్టీల దుర్గంధం నిండిపోయింది. అమ్మవారి ఆలయ ప్రతిష్టని దిగజారుస్తా ఉన్నారు. ఉద్యోగస్తులు కూడా రాజకీయాలు ఎక్కువ చేస్తా, రాజకీయ పార్టీని పేరు చెప్పుకుంటా అమ్మవారి ఆలయ పవిత్రతను దెబ్బతీస్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, అమ్మవారి ఆలయ ప్రక్షాళన చేపట్టి తీరాలి. దీని మీద చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దృష్టి సారించాలి. కొంతమంది ఉద్యోగస్తులు అయితే ఆలయంలో ఉన్నామని కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారం బూతు పంచాంగం వాడుతా ఉన్నారంట. మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇది సందర్భం కాదు కాబట్టి మీ పేర్లు చెప్పట్లా నేను. మీరు నోరు అదుపుతో పెట్టుకోవాలి. మీరు అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మంచి భాష ఉపయోగించాలి. రెగ్యులర్ ఈఓ గారు లేకపోవడం వలన అమ్మవారి ఆలయంలో మీరు అందరూ కూడా చూశారు, చీరల కాంట్రాక్ట్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, 5-6 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని మరి నివేదిక కూడా బయటకు వచ్చింది. ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవాలా చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో సనాతన ధర్మం అని మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కాశీ నాయన సత్రాన్ని కూల్చింది మీరా కాదా? ఎన్నో సంవత్సరాల నుంచి భక్తులకు సేవలు అందిస్తూ అన్నదానం చేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి సత్రాన్ని కూల్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి, హిందువులకి క్షమాపణ చెప్పి తీరాలి. మీరు అనుమతులు ఇస్తేనే కదా కాశీనాయన సత్రాన్ని కూల్చిపారేశారు. మరి ఆ సత్రాన్ని అటవీ శాఖ నుంచి మినహాయింపు ఇవ్వాలి, ఆ సత్రానికి మరింత అభివృద్ధి జోడించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా కోరారు, అటవీ శాఖ నుంచి మినహాయింపు ఇవ్వాలని. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడాలి. సనాతన ధర్మాన్ని కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే సనాతన ధర్మం ముసుగులో హిందూ దేవాలయాలు కూల్చిన పవన్ కళ్యాణ్ గారా అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాలని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను. Like, subscribe and press the bell icon for new updates.